తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. వెన్నెల్లో మల్లిక నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎవ్వరూ అతని చేత మాట్లాడించలేకపోతున్నా అతను బాధపడడు, చిరాకు పడడు, నవ్వడు, ఏడవడు. అతను ఒక మనస్పందన లేని యంత్రంలా బ్రతుకున్న వ్యక్తి. జీవం ఉన్న, భాష వ్యక్తపరచలేని, అనుభూతి ఎరగని ఒక వెజిటబుల్ లాంటివాడు. అతనిలో ప్రాణం ఉంది. శరీరం తన వంతు కర్తవ్యం ఎలాంటి లోపం లేకుండా నిర్వర్తిస్తోంది. అతని మనసే మూగబోయింది. మనసుకి శరీరానికి ఎక్కడో ఏదో లోపం ఏర్పడి పరస్పరం స్పందించే ప్రక్రియ అయిన కమ్యూనికేషన్ దెబ్బతీసింది. వైజయంతి ఆ లోపం ఎక్కడా అని వెతుకుతోంది. అది కనుక్కోగలిగితే, అది రిపేర్ చేయగలిగితే అతను సంపూర్ణ ఆరోగ్యవంతుడైన మామూలు మనిషే. వైజయంతి ఆలోచనలు ఆగిపోయాయి. ఎస్, అఫ్కోర్స్, ఆ కమ్యూనికేషన్ రిపోర్ట్ చేసి మామూలు మనిషిని చేస్తే అతను ఒక హంతకుడు. ఆ రిజల్ట్ బాధాకరమని తెలిసినా తను ప్రయత్నం చేయక తప్పదు. విజయ్ పరిచయం తన జీవితంలో ఒక అనిర్వచనీయమైన అనుభవం. ఆమె గదిలోకి తిరిగి వచ్చి మంచం మీద కూర్చుంది. ఒక్క నిమిషం అనిపించింది, తనకేమైనా వెర్రా? ఉరికంబం ఎక్కించాల్సిన మనిషి కోసం ఎందుకు ఇన్ని పాటలు? నో నో. తను ఒక విచిత్రమైన కేసు చేతికి తీసుకుంది. దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. అతను భవిష్యత్తులో ఏమవుతాడు, గతంలో ఎవరు అన్నది తనకి చాలా అవసరం. విజయ్, చెప్పు, నీ పేరేమిటి? వైజయంతి, విజయ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అతను మాట్లాడలేదు. ఒకసారి కాదు, 10 సార్లు, 100 సార్లు రెట్టిస్తే ఒకటో ఆరో మాట్లాడతాడు. వైజయంతి 15 రోజుల నుంచి పాఠంలా అతన్ని ప్రశ్నలు వేసి ఆన్సర్ చెప్పిస్తోంది. చెప్పు, నీ పేరేమిటి? తెలియదన్నట్లు పెదవి విరిచి తల అడ్డంగా తిప్పాడు. నేను చెబుతున్నానుగా, నీ పేరు విజయ్ అంది. అతను ఎదురుగా ఉన్న యాపిల్స్ని చెయ్యి చాచి తీసుకోబోతుంటే వారించింది. నీకు యాపిల్ కావాలి కదా, నేను ముక్కలు కోసి ఇస్తాను. చాకుతో సున్నితంగా కట్ చేస్తూ అంది. చెప్పు, నీ పేరేమిటి? విజయ్ అన్నాడతను. ఆమె అతని వైపు పూర్తిగా తిరిగింది. యాపిల్ కోయటం మర్చిపోయినట్టు ఆగిపోయింది. ముఖం సంతోషంతో మెరిసిపోతోంది. వండర్ఫుల్! ఆపుకోలేని ఆనందంతో అరిచింది. మళ్ళీ చెప్పు. అతను చిత్రంగా ఆమె సంతోషాన్ని గమనిస్తున్నాడు. చెప్పు అంది. చెప్పు, నీ పేరేమిటి? విజయ్. అది పేరు చెబుతున్నట్టు లేదు, పాఠం చెబుతున్నట్లుగా ఉంది. ఫెంటాస్టిక్! వైజయంతి చాకు యాపిల్ టేబుల్ మీద వదిలేసి గబాలన లేచి అతని కుర్చీ వెనుకగా వచ్చి అతని తలని 2 చేతులతో పట్టుకొని ముఖం ఎత్తింది. తన ముఖాన్ని అతని నుదురుకి గట్టిగా ఆనించింది. విజయ్, నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? నా పేరు విజయ్ అయితే నీకెందుకు ఆనందం? అతను మాటల కోసం తడుముకుంటున్న వాడిలా ఆగి ఆగి అన్నాడు. నీ పేరు నీకు తెలిసినందుకు. నా పేరు అదా? పరధ్యానంగా అవుతున్నాయి మళ్ళీ చూపులు. అవును అవును అవును. మరి నా పేరు నాకెందుకు తెలియలేదు? మాట ఇప్పుడిప్పుడే స్పష్టంగా వస్తోంది. ఎందుకా? ఎంతో ఇష్టంగా అతని తలని గుండెలకి అదుముకుంది. ఎందుకో నేను చెప్పనా? నీ తలకి రైలు యాక్సిడెంట్లో బాగా దెబ్బ తగిలింది. నీకు మెమరీ పవర్ తగ్గిపోయింది. అతను మళ్ళీ శూన్యంలోకి చూస్తున్నాడు. అతని చైతన్యం వెలుగుతూ ఆరిపోతున్న దీపంలా ఉంది. నీ పేరు విజయ్, ఓకే, మరి నా పేరు? గడ్డం పట్టుకొని అడిగింది. అతను ఆమెను చూశాడు. తెలియదన్నట్టు తల తిప్పాడు. అతని చెయ్యి తన 2 చేతుల్లోకి తీసుకుంది. నా పేరు విజ్జి. ఏది అను అడిగింది. విజ్జి అస్పష్టంగా పలికాడు. గట్టిగా చెప్పు అంది. విజీ అన్నాడు. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా అంది. అతని చూపులు యాపిల్ మీద ఉన్నాయి. ఆకలిస్తోందా అంది. అవునన్నట్టు తల ఊపాడు. ఆమె యాపిల్ గబగబా కట్ చేసి అతనికిచ్చింది. ఒక్క ముక్క తీసుకొని ప్లేట్ తోసేశాడు. నువ్వు తినేదేమిటో చెప్పు అంది. అతను తినటం మానేసి చేతిలో యాపిల్ ముక్కని తదేకంగా చూస్తున్నాడు. యాపిల్ అంది. అవునన్నట్టు తల ఊపాడు. భోజనాలైన తర్వాత అతను మందు వేసుకున్న తర్వాత గదిలోకి వెళ్ళిపోయి కూర్చుంటే వైజయంతి ట్రేలో పెన్ను, బాలు, పూల గుత్తులు, కత్తెర లాంటి ఇంట్లో పనికిరాని సామాన్ అంతా వేసి తీసుకువచ్చింది. వైజయంతిని చూడగానే అతను లేచి కూర్చున్నాడు.
అది ఈరోజే ప్రథమం. ఆమెకి ఎంతో ఆనందంగా ఉంది. వైజయంతి మంచం మీద ఇద్దరి మధ్య ట్రే పెట్టింది. తను అతనికి ఎదురుగా బాసింపట్టు వేసుకొని కూర్చుంది. ట్రేలో వస్తువులు కదుపుతూ వీటి పేర్లు చెప్పు అంది. ఒక్కొక్కటి చూపించింది. అతను మాట్లాడడం లేదు. సిజర్ని మాత్రం చేతుల్లోకి తీసుకుని చూసి వదిలేశాడు. పెన్ తీసి జేబులో పెట్టుకున్నాడు. ఆమె ట్రేని క్రింద పెట్టింది. మేరీని పిలిచి కాగితం తెమ్మంది. పెన్ ఇలా ఇవ్వు అతన్ని అడిగింది. అతను ఇవ్వలేదు. వైజయంతి అతని వైపు వంగి నువ్వు ఇవ్వకపోతే నేను లాక్కుంటాను, జాగ్రత్త అంది. అతను వ్యతిరేకించలేదు. ఆమె ఏం చెబుతోందో తెలియనట్టుగా కామ్గా ఉండిపోయాడు. మేరీ పేపర్ తెచ్చింది. వైజయంతి విజయ్ జేబులో పెన్ను లాక్కున్నట్టు తీసుకుంది. అతనిలో ఏ భావస్పందన లేదు. నేను నీ పేరు రాస్తాను చూడు అంటూ ఇంగ్లీష్లో అతని పేరు విజయ్ అని రాసి ప్రక్కన ఇది చూసి రాయి అంది. అతను దాన్ని చదివాడు. తర్వాత అది చూడకుండానే విజయ్ అని కరెక్ట్ స్పెల్లింగ్ రాశాడు. అతని చేతివ్రాత చాలా స్థిరంగా, కుదురుగా, మంచి డ్రాఫ్టింగ్ అలవాటున్న స్ట్రోక్స్లా ఉంది. తర్వాత గీతలు గీశాడు. గీసి చివరికి సంతకం చేశాడు. అది చాలా స్పీడ్గా అలవాటైన పనిలా కళ్ళు మూసుకొని కూడా కరెక్ట్గా చేయగలిగినంత అభ్యాసంగా ఉంది. వైజయంతి ఆ కాగితం దాచేసింది. బాబీని పిలిచింది. బాబీ వచ్చి ఇద్దరితో ఆడసాగింది. కొద్దిసేపటికి బాబీ వైజయంతిని వదిలి అతని దగ్గరే ఉండిపోయింది. అతని ఒడిలో తల పెట్టుకుని పడుకుంది. బాబీ తల మీద అతన్ని నిమురుతున్నాడు. మందు ప్రభావానికి అతనికి నిద్ర కమ్ముకు వస్తోందని ఆమెకు అర్థమైంది. బాబీని తీసుకెళ్లి కట్టేసింది. విజయ్ నిద్రపోయాడు. కాగితం మీద అతను చేసిన సంతకాన్ని చాలాసేపు చూస్తూ కూర్చుంది. అతని గీతల్లో ఇల్లు షేప్ కనిపిస్తోంది. పుస్తకాల దొంతర కనిపిస్తోంది. మర్నాడు వెళ్ళి ఆనందరావు గారికి ఆ కాగితం ఇచ్చింది. చేతివ్రాతల నిపుణుడు ఒకతను ఉన్నాడు, పరీక్ష చేయిస్తానులే అన్నారాయన. సాయంత్రం అవగానే బాబాయ్ ఏమైనా చెప్పారా అంటూ ఆత్రంగా ఫోన్ చేసింది. ఏమిటమ్మా నీ తొందర, వాళ్ళకి ఇంకేం పనుల్లేవా, టైం పడుతుంది అంటూ కసిరారాయన. వైజయంతి ఇక ఫోన్ చేయలేదు. 2 రోజుల తర్వాత ఆయనే చెప్పారు. ఆ సంతకం వి శేఖర్. అది చెక్స్ మీద, అగ్రిమెంట్స్ మీద పెట్టడం బాగా అలవాటైన సంతకం. ఆ పెద్ద గీతల్లో ఇల్లు, వరండా, బెడ్రూమ్ ఉన్నాయి. చిన్న గీతలు ఆడపిల్లల్ని సూచించేవిగా ఉన్నాయి. అది వారి రిపోర్టు. థ్యాంక్ యూ బాబాయ్. ఆ రిపోర్టు కూడా తెప్పించే ప్రయత్నంలో ఉన్నాను, మర్చిపోలేదు. థ్యాంక్ యూ. నీకంటే ముందు నాకు నేను తొందరపడుతున్నాను. అతనెవరో తెలిస్తే వాళ్ళ ఇంటికి పంపేసి చేతులు కడుక్కోవచ్చు. వైజయంతి ఫోన్ పెట్టేసింది. అతనెవరో తెలిస్తే వాళ్ళ ఇంటికి పంపేసి చేతులు కడుక్కోవచ్చు. బాబాయ్ ఖచ్చితంగా అన్నట్టున్న ఆ మాటలు ఆమె మనసుకి ములుకుల్లా తగిలాయి. వి శేఖర్ అంటే విజయ్ శేఖర్ కాదు కదా. విజయ్ ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిన వాడు. తామిద్దరూ కలిసింది విడిపోవటానికే తప్ప కలిసి ఉండటానికి కాదు. వైజయంతి ఈ విషయం మరీ మరీ గుర్తు చేసుకోసాగింది. ఒక నిస్సహాయ స్థితిలో అతన్ని దగ్గరికి తీసి ఆదరించింది. అది అతనికి బానిసత్వం కాకూడదు. అమ్మా, విజయబాబు కనిపించటం లేదు. వరమ్మ పరిగెత్తుకు వచ్చింది. వైజయంతి టేబుల్ దగ్గర నుంచి లేచి పరిగెత్తింది. పనికొర్రాడిని, మేరీని, గూర్ఖాని అరుస్తూ పిలిచింది. ఏమయ్యాడు? ఆఖరుగా ఎవరు చూశారు? అరిచింది. ఎవరూ సరిగా చెప్పలేకపోయారు. ఇంత క్రితం ఆ కుర్చీలో చూశానని ఒకరు, లాన్లో తిరుగుతూ కనిపించాడని ఒకరు, అందరూ తలా ఒక విధంగా చెప్పారు. బాబాయ్ అంటూ ఆనందరావు గారికి ఫోన్ చేసింది ఆదుర్దాగా. వెళ్ళిపోయాడా? చాలా మంచి పని జరిగింది. ఇక ఆ సంగతి ఎత్తకు, మర్చిపో అని సలహా ఇచ్చారు ఆయన. అసలు మీకు ఫోన్ చేయటం నాదే బుద్ధి తక్కువ అని ఫోన్ పెట్టేసింది. విజయ్ కోసం అందరూ వెతికారు. ఎక్కడా కనిపించలేదు. వైజయంతి మనసులోని ఆందోళన భయంగా మారసాగింది. ఏ రైలైనా ఎక్కి ఎటైనా వెళ్ళిపోయాడా? ఎక్కడికి వెళ్ళాడు? ఇక కంటికి కనిపించడా? ఇది కాదు తను కోరుకుంది. అతన్ని మామూలుగా చేసి పంపాలని, ఒకరిని ఒకరు జ్ఞాపకం ఉంచుకోవాలని. హఠాత్తుగా పిడుగులా ఓడిపడి మెరుపులా మాయమైపోయాడు. ఆనందరావు గారికి మళ్ళీ ఫోన్ చేద్దామా అనిపించింది. కానీ చాలా కోపం వచ్చింది. ఆయన తిట్టే తిట్లు వినలేక చెవులు మూసుకోవాలి. రాత్రి 11 గంటలు అవుతుండగా ఆయనే ఫోన్ చేశారు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చాను, ఎక్కడా ఆచూకీ లేదు ఇంతవరకు అన్నారాయన. బాబాయ్, లేకపోతే ఏమిటమ్మా? ఇతను వచ్చిన తర్వాత నువ్వు ఫ్రెండ్స్కి, బంధువులకి అందరికీ దూరం అయిపోతున్నావు. నీ ప్రాక్టీస్ తగ్గిపోతోంది. నా బాధ నీకు తెలియటం లేదు. సర్లే, నిద్రపో. అతన్ని వెతికే బాధ్యత నేను చూసుకుంటానులే అని భరోసా ఇచ్చారాయన. పోలీసులకి ఏం చెప్పానో తెలుసా? ఏం చెప్పావు?
విజయ్ కనిపిస్తే నా దగ్గరికి తీసుకురమ్మన్నాను. నేను నీ దగ్గరికి మాత్రం తీసుకురాను. అర్జెంటుగా కాశీకో రామేశ్వరానికో దేనికి దొరికితే దానికి రైలుకి 2 టికెట్లు బుక్ చేయించి రెడీగా ఉంచాను. బాబాయ్ ప్లీజ్, నువ్వు అలా చేస్తే నేను కేసు పెడతాను నీ మీద. నా పేషెంట్గా అతని మీద నాకు ఆ రైట్ ఉంది ఆవేశంగా అంది విజయ్. బాప్రే, ఆయన ఫోన్ పెట్టేశారు. అమ్మా, విజయ్ బాబు వచ్చాడు. వరమ్మ కీచు గొంతుతో అరిచింది. విజయ్ అంటూ పరిగెత్తుకొచ్చింది. ఎదురుగా విజయ్ చేతికి దెబ్బ తగిలి చొక్కా చెనిగి బట్టలు రక్తసిక్తం అయి ఉన్నాడు. వెంట ఒక పెద్ద ఆయన ఉన్నాడు. నా స్కూటర్ కింద పడ్డాడమ్మా, ఎటో చూస్తూ నడుస్తున్నాడు. పోలీసులు కేసు రాస్తానంటే దండం పెట్టి పిల్లలు గలవాడినని బ్రతిమలాడి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి కట్టు కట్టించి తీసుకొచ్చాను. మా అడ్రస్ ఎలా తెలిసింది? విజయ్ చెప్పాడా? అయ్యో, ఈ మనిషా తల్లి ఇంటికి వెళ్దామంటే తలూపాడు, ఊరంతా తిప్పాడు. అనుమానం వచ్చి జేబులు వెతికితే జేబులో మీ కార్డు ఉంది అంటూ తీసి చూపించాడు. థ్యాంక్ గాడ్ అనుకుంది. తనే అతని జేబులో కార్డు ఎప్పుడూ ఉంచుతుంది. వైజయంతి ఆయనకి థ్యాంక్స్ చెప్పింది. మేరీ విజయ్ చేత డ్రెస్ మార్పించింది. ఇప్పుడిప్పుడు అతనే షవర్ బాత్ తీసుకుంటున్నాడు. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు విజయ్? అతని తల మీద చెయ్యి వేస్తూ అంది. అతను వైజయంతి వైపు చూశాడు. ఆ కళ్ళల్లో ఏదో అవ్యక్తమైన వేదన. ఆమె విచిత్రంగా అతనిలో ఆ స్పందనని గమనిస్తోంది. అతను అలా చూస్తున్నవాడల్లా మెల్లగా, అతి మెల్లగా ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఆమె ఒక అడుగు ముందుకు వేసింది. అతను ఆమె పట్టుకి తల ఆనించి కళ్ళు మూసుకున్నాడు. సారీ అస్పష్టంగా అన్నాడు. ఆమెకి ఆనందం కెరటంలా వచ్చి ముంచేసింది. కళ్ళల్లోకి చివ్వున నీళ్లు వచ్చేసినాయి. హోలీ పండుగ వచ్చింది. ఎక్స్ కొలీగ్స్ అంతా వచ్చేశారు. వైజయంతికి రంగులు చిమ్మి ముంచెత్తేశారు. గొడవ ఏమిటో అని బయటకు వచ్చిన విజయ్ మీద కూడా రంగులు చల్లేశారు. అంతా నవ్వులు, హడావిడి, ఆనందం, అల్లరి. అందరూ చిన్నపిల్లల్లా కేరింతలు కొట్టారు. వైజయంతి అందరికీ కూల్ డ్రింక్స్ ఇచ్చింది. విజయ్ ఎక్కడా అంది. నేను చూడలేదు అంది మేరీ. ఆమె కళ్ళు ఆందోళనామయంగా అయినాయి. వచ్చిన వారి మాటే మర్చినట్లు విజయ్ విజయ్ అని అరుస్తూ ఇల్లంతా పరుగులు తీస్తూ వెతికింది. విజయ్ మేడ మీద వరండాలో ఒక్కడు కూర్చున్నాడు. అతని శిలా విగ్రహంలా చలనం లేనట్టు స్తబ్దతగా ఉన్నాడు. అతన్ని చూసిన తర్వాత ఆమె హమ్మయ్యా అంటూ గుండెల మీద చెయ్యి ఆనించుకుంది. ఇక్కడున్నావా? ఈ సందెల్లో ఎక్కడికి వెళ్ళిపోయావో అని హడలిపోయాను. ఒక్కడివే ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? రా. చెయ్యి వేసి అతని భుజం మీద చెయ్యి పట్టి లాగింది. అతను తల తిప్పి ఆమె వైపుకు చూశాడు. అతని కళ్ళు వైజయంతిని అర్థం కానట్టు చూస్తున్న స్తబ్దత నిండిన చూపులుగా ఉన్నాయి. ఆమె నిట్టూర్చింది. ఓ గాడ్, పళ్ళ బిగున అంది. ఉన్నాడా? ఏమయ్యాడు? అప్పటికే బిలబిల్లాడుతూ రంగురంగుల ముఖాలతో తడిసిన బట్టలతో ఉన్న అందరూ వచ్చేశారు. విజయ్, ఇది చాలా అన్యాయం. నీ పేషెంట్ ఎప్పుడు మీ ఇంట్లోనే ఉంటాడు. మేం రాక ఒక్క అరగంట వస్తే ఈయనగారి కోసం నువ్వు మమ్మల్ని వదిలేసి వస్తావా అన్నాడు రేడియాలజిస్ట్ ప్రసాద్. షో, గైనకాలజిస్ట్ పద్మ అతన్ని వారించింది. వైజయంతితో తగ్గు స్వరంతో విజయ్, ఇతనేనా నీ పేషెంట్ అంది. ఆమె అవునన్నట్లు తలూపింది. వాట్ ఈస్ ది ప్రాబ్లం? క్యాన్సర్ స్పెషలిస్ట్ రంగారావు అడిగాడు. డాక్టర్ ప్రమీల తగ్గు స్వరంతో విజయ్ ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇతన్ని చూస్తే చాలా మామూలు అనిపిస్తున్నాడే, డాక్టర్ సురేష్ అన్నాడు. విజయ్, పనిలేక అతన్ని ఇంట్లో అట్టి పెట్టుకున్నావా? పద్మ కళ్ళెర్ర చేసింది. అందరూ ఆసక్తిగా విజయ్ చుట్టూ మూగారు. ఒకరు అతని తల మీద ఆపరేషన్ కుట్లను పరిశీలించారు. ఇంకొకరు అతని గోళ్లు పరీక్ష చేశారు. డాక్టర్ సుబ్బు కోతిలాగా చేతులు చెవుల దగ్గర పెట్టుకుని కుప్పిగంతులు వేశాడు. అందరూ పొట్టచెక్కలయ్యేటట్టు పడి పడి నవ్వారు. విజయ్లో మాత్రం కాస్త కూడా కదలిక లేదు. అతని తల తిప్పి దూరంగా ఉన్న లాన్ వైపు చూస్తున్నాడు. అతని కళ్ళల్లో అది పరిశీలిస్తున్న అనుభూతి కూడా లేదు. ఆ చూపులు అక్కడికి వెళ్ళి ఆగాయి. అంతే. డాక్టర్ సుబ్బు సీరియస్గా చూస్తూ, సందేహం లేదు, ఇతను తప్పకుండా ఏదో మెంటల్ డిజార్డర్ కేసే అన్నాడు. వైజయంతికి అందరూ అతన్ని అలా మృగాన్ని చూసినట్టు చూడటం బాధగా అనిపించింది. పదండి పదండి, క్రింద కూర్చొని కబుర్లు చెప్పుకుందాం అంది. అరేరే, టైం చాలా అయింది, ఇంకా మనం దీప్తి దగ్గరికి వెళ్ళాలి ఒకతను గుర్తు చేశాడు. ఓకే విజయ్, వస్తాం, బాయ్. అందరూ బిలబిల్లాడుతూ బయలుదేరారు. ఆమె క్రిందకి వచ్చి టాప్ లేన్ జీపులో ఉన్న అందరికీ బాయ్ చెప్పింది. విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్రసాద్ నవ్వుతూ పై అంతస్తు కేసి చేయి చూపిస్తూ నీ పేషెంట్కి కూడా అన్నాడు. డిటో అందరూ కోరస్గా అన్నారు.
ఆమె అందర్నీ పంపి లోపలికి వచ్చింది. విజయ్ అక్కడే కూర్చున్నాడు. అతని ఒంటిన రంగులు ఎండిపోతున్నాయి. వెళ్ళి స్నానం చేసిరా, చేయి పట్టి లాగి బాత్రూంలోకి తోసి తలుపు వేసింది. ఆమె స్నానం చేసి తల తుడుచుకుంటూ వచ్చి, మేరీ, విజయ్కి మందిచ్చావా అంది. ఆయన ఇంకా బాత్రూంలో నుంచి రాలేదు మేడం అంది మేరీ. ఇంకా రాలేదా? ఆమె బాత్రూం వైపు పరిగెత్తింది. లోపల ఎలాంటి శబ్దం లేదు. ఆమె ఆదుర్దాగా తలుపు 2 చేతులతో తోసింది. అవి బార్లా తెరుచుకోవడంతో లోపలికి తూలి బోర్లా పడిపోయి అతి కష్టం మీద ఆపుకొని సరిగ్గా నిలబడింది. లోపల విజయ్ గుమ్మం పక్కన గోడకి ఆనుకొని ఒక కాలు ముడుచుకొని ఒక కాలు బార్లా చాపి తల గోడకి ఆనించి సూటిగా ఎదురు గోడని చూస్తూ కూర్చుని ఉన్నాడు. ఆమెకు ఒక్క క్షణం పట్టరాని విసుగు వచ్చేసింది. గబగబా షవర్ తిప్పింది. బాత్ టబ్లోకి గోరువెచ్చని నీళ్లు రాసాగాయి. అతన్ని లాగి టబ్లోకి తోసింది. తలుపులు దగ్గరగా వేసి యువతలికి వచ్చి, వాసు, వాసు అని అరిచింది. వాసు పరిగెత్తుకు వచ్చాడు. విజయ్ స్నానం చేయటం లేదు చూడు అంది. వాసు బాత్రూంలోకి వెళ్ళాడు. మరో నిమిషంలో బయటకి తూలినట్టు వచ్చాడు. ఏమిటి, ఏమైంది అంది చిరాగ్గా. లాల్చీ తడిసి రావటం లేదమ్మా. నేను విప్పటానికి సాయం చేయబోతుంటే నన్ను ఒక్కటి కొట్టి అవతలికి తోశారు. వాసు చెంప పట్టుకొని ఏడుపు ముఖంతో అన్నాడు. వైజయంతి చేత్తో నుదురు పట్టుకు కూర్చుంది. ఈ విజయ్కి నయం అవటం మాట దేవుడికి తెలియాలి గాని ఈ ఇంట్లోంచి నౌకర్లు ఒక్కొక్కరు పారిపోయేట్టున్నారు. విజయ్ స్నానం చేసి వచ్చాడు. వైజయంతికి ఆశ్చర్యం వేసింది. నీట్గా తయారై వచ్చాడు. మేరీ మందు ఇస్తే తోసి పారేశాడు. సరాసరి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. వైజయంతి వరమ్మ పెట్టిన గిన్నెల్లో నుంచి అన్నం కూర తీసి వడ్డిస్తూ, వాసుని ఎందుకు కొట్టావు అంది. అతను మాట్లాడలేదు. నిన్నే, వాసుని ఎందుకు కొట్టావు కోపంగా రెట్టించింది. అతను సాంబారు తన్ని వేసుకోసాగాడు. వైజయంతి సాంబారు వేసుకోబోతున్న అతని చెయ్యి గట్టిగా పట్టుకొని ఆపు చేసింది. కళ్ళెర్ర చేస్తూ, నిన్నే అంది గట్టిగా. అతను కళ్ళెత్తి ఆమెను చూశాడు. ఆ కళ్ళల్లో ఎలాంటి ప్రతిస్పందన లేదు. అసలు అతనికి వాసుని కొట్టినట్లు గుర్తు ఉన్నట్లే లేదు. అతను వైజయంతి చెయ్యి వదిలించుకొని సాంబారు వేసుకోబోయాడు. నా మాటకి జవాబు చెప్పు, సాంబారు గిన్నె తీసి దూరంగా పెట్టేస్తూ అంది. అతను ఆమె వైపు చూశాడు. అతని చూపులు సాంబారు గిన్నె మీదకు మళ్ళాయి. జవాబు చెప్పు అరిచింది. అతను మాట్లాడలేదు. ఆమె కోపం చూసి వెనక్కు తగ్గాడు. ప్లేట్లో చెయ్యి కడిగేసి లేచాడు. ఆమె కూడా హఠాత్తుగా కుర్చీ జరిపి వెళ్ళిపోతున్న అతని చెయ్యి పట్టుకొని గుంజినట్లు తన వైపుకు తిప్పుకుంది. నీకు కోపం వచ్చింది కదూ అంది. అతను ఆమె వైపు చూస్తున్నాడు. చెప్పు, ఎందుకు కొట్టావు? దానికి తన దగ్గర జవాబు లేనట్టు మౌనంగా వెళ్ళిపోబోయాడు. వైజయంతి బలవంతంగా ఆపింది. నీకు తెలుసు, చెప్పు. అతను ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆమె కోపం అతనికి బాధ కలిగిస్తున్నట్లు చిన్న ప్రతిస్పందన. చెప్పు. అతని చేతిని 2 చేతులతో పట్టుకుంటూ చిన్నపిల్లలా అడిగింది. అతని కళ్ళల్లో లీలగా బాధ, ఆ ప్రతిస్పందనని పట్టుకోవాలని ఆమె తాపత్రయం. అతని కళ్ళు నిర్మలంగా ఉన్నాయి. చెయ్యి చాచి ఆమె తల మీద చెయ్యి ఆనించాడు. నిజం చెబుతున్నాను, నేనేం చేస్తున్నానో నాకే గుర్తు రావటం లేదు. ఈ ఇంట్లో ఎందుకుంటున్నానో నాకు గుర్తు రావటం లేదు. అసలు నేనెవరు, నువ్వెవరు, మనం ఏమవుతాం? అతని ముఖంలోకి రాబోయిన ఆవేశం క్రమేపీ చల్లబడినట్లు డిమ్ అయిపోయింది. అతను అర్థం కానట్టు తలూపాడు. వైజయంతి చెయ్యి వదిలించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతని నడక ఆవేశంగా వేగంగా లేదు. భోజనం చేసి నింపాదిగా వెళ్ళిపోతున్న మనిషిలా ఉన్నాడు. వైజయంతి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూలబడింది. అసలు నేనెవరు, నువ్వెవరు, మనం ఏమవుతాం? ప్రశాంతంగా అడిగిన ప్రశ్నలే ఆమె చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. నిజం చెప్తున్నాను, నేనేం చేస్తున్నానో నాకు గుర్తుకు రావటం లేదు. అతని కంఠంలో ఎలాంటి భావోద్రేకం లేదు. ఆ మాటలు కూడా సింపుల్గా సూటిగా ఉన్నాయి. ఇంతలో ఫోన్ మోగింది. మేరీ తీసింది. పరుగున వచ్చి, మేడం, చక్రధరరావు గారి భార్య వసంతకి మళ్ళా ఫిట్స్ వచ్చాయట. నోటి నుంచి నురుగ కూడా వస్తోందిట. మిమ్మల్ని అర్జెంటుగా రమ్మంటున్నారు అంది. వైజయంతి సర్వం మర్చిపోయినట్లు గబగబా మేరీని వెంట తీసుకుని కారులో వెళ్ళిపోయింది. వైజయంతి ఇంటికి వచ్చేసరికి రాత్రి 9 గంటలైంది. చక్రధరరావు గారి భార్య వసంత చిన్నదే, 35 సంవత్సరాలు ఇంకా నిండలేదు. 3 సంవత్సరాల పన్నంటి కూతురు. పెళ్లికి ముందే మూర్ఛరోగం ఉన్నట్లు చెప్పకుండా పెళ్లి చేశారట. తర్వాత తెలిసి ట్రీట్మెంట్ ఇప్పిస్తే కాస్త తగ్గింది. ఈ మధ్య సడన్గా మళ్ళీ ఫిట్స్ ప్రారంభమయ్యాయి. 6 నెలలు తిరగలేదు. వారం రోజుల క్రిందట సివియర్గా వచ్చింది. మళ్ళా ఇప్పుడు వచ్చింది. హఠాత్తుగా బ్రెయిన్ హ్యామరేజ్తో ఈ పూట పోయింది.
వ్యాధి తీవ్రంగా ఉన్న లక్షణాలేమీ లేవు. మెడిసిన్స్కి బాగానే రెస్పాన్స్ ఇచ్చింది. వసంత అందంగా ఉంటుంది. భగవంతుడు ఆమెకి అన్నీ ఇచ్చి ఇలా అర్ధాయుష్కురాల్ని చేశాడు. ఏమిటో ప్రతి వాళ్ళ జీవితంలో ఏదో ఒక లోపం. చక్రధరరావు గారికి భార్య అంటే పాపం చాలా ఇష్టం. ఆయన ఏడుపు తను చూడలేకపోయింది. ఏవైనా మాటలు ధైర్యంగా చెబుదామన్నా అవి పేలవంగా అర్ధరహితంగా అనిపించి తనకి నోట మాట రాలేదు. అనుకోని మృత్యువుని అయిన వారిలో దగ్గరగా చూడటంతో వైజయంతికి మనసు చెదిరిపోయినట్లుగా ఉంది. బ్రతికిన 4 రోజులు సుఖంగా ప్రశాంతంగా నిండైన జీవితం గడపకుండా మధ్యలో ఈ బాధ ఏమిటో. వైజయంతి స్నానం చేసి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంది. వరమ్మ వడ్డిస్తోంది. ఆమె ఎదురుగా 2వ ప్లేట్ కూడా ఉంది. అదేమిటి, విజయ్ ఇంకా భోజనం చేయలేదా అంది. లేదమ్మా, మేరీనేమో మీరు వెంట తీసుకుని వెళ్ళారయ్యే. వాసు అతని దగ్గరికి వెళ్ళటానికి హడలి చేస్తున్నాడు. నేను ఒకసారి వెళ్ళి పిలిచాను. అతను విననట్లు కూర్చున్నాడు. మీరు వెళ్ళిన తర్వాత అసలు ఆ గది గుమ్మం దాటి యువతలకు రాలేదు. అయ్యో, ఆమె చటుక్కున కుర్చీలోంచి లేచి వేగంగా దాన్ని అవతలికి నెట్టి విజయ్ గదివైపు పరిగెత్తింది. ప్రొద్దుట కూడా అతను అన్నం తినలేదు. వాసును కొట్టాడనే కోపంతో తను అరవటం, అతను ప్లేట్లో నీళ్లు పోసి వెళ్ళడం గుర్తుకొచ్చింది. ఈ రోజంతా అతను మందు వేసుకోలేదు. ఆమె పరుగున వచ్చి గబాలన గది తలుపు తీసింది. విజయ్ పిలిచింది. గది చీకటిగా ఉంది. అతను పలకలేదు. విజయ్ ఆమె పిలుస్తూ ఆగిపోయింది. అతను మంచం మీద బోర్లా పడుకొని ఉన్నాడు. 2 చేతులతో తల పట్టుకున్నాడు. పక్క మీద అతను అశాంతిగా అటూ ఇటూ కొట్టుకుంటున్నట్లుగా పక్క నలిగి బాగా చెదిరిపోయింది. అతను బాధను భరించడానికి తలను పట్టుకున్నట్లుగా ఉంది. ఆమె అతని దగ్గరికి వెళ్ళింది. అతని తల మీద మృదువుగా చెయ్యి ఆనించింది. విజయ్ పిలిచింది. అతను మగత నిద్రలో ఉన్నట్లుగా మెల్లగా ఇటు తిరిగాడు. హఠాత్తుగా లేవటంతో విత్ డ్రాగ్ సిండ్రమ్స్ కనిపిస్తున్నాయి. దానికి తోడు ఉదయం నుంచి ఆహారం ఏమీ లేదు. విజయ్ చప్పున మంచం మీద కూర్చొని బలవంతంగా వెల్లికిలా తిప్పింది. అతని కళ్ళల్లో అవ్యక్తమైన బాధ. ఓ గాడ్ అనుకుంటూ లేచి ఆమె పరిగెత్తుకెళ్ళింది. డైనింగ్ టేబుల్ దగ్గర గబగబా మూతలు తీసి ప్లేట్లో అన్నం పెట్టి పెరుగు కలిపి తీసుకొచ్చింది. మంచం మీద కూర్చొని అతన్ని లాగి లేపి కూర్చోబెట్టింది. అతను వేలాడిపోతున్నాడు. ఆమె ఒక చేత్తో అతని భుజం చుట్టూ చెయ్యి వేసి బలంగా ఆపి తిను, ముందు తిను అంటూ పెరుగన్నం అతని చేత తినిపించింది. అతను తిన్నాడు. ఆ తినడం ప్రాణం తిరిగి వస్తున్నట్లుగా, ఆ అన్నం ప్రాణం ఆధారంగా ఉంది. అన్నం పూర్తిగా తినిపించి మంచినీళ్లు తాగించింది. మందు తీసుకొచ్చి వేసింది. బీపీ ఆపరేటర్ తెచ్చి అతనికి బీపీ చెక్ చేయసాగింది. మొదటిసారి ఎక్కువగా ఉంది. పావుగంట తర్వాత కాస్త తగ్గింది. అరగంటకి నార్మల్కొచ్చింది. ఆమె నీరసంతో నిట్టూర్చింది. భోజనానికి రండమ్మా, చాలా పొద్దుపోయింది. వరమ్మ వచ్చి పిలిచింది. ఆమె మంచం మీద నుంచి లేవబోయింది. అతను చెయ్యి పట్టుకుని ఆపేశాడు. ఆమె అతని వైపు చూసింది. అతను ఆమె వైపే చూస్తున్నాడు. వెళ్ళొద్దు అన్నట్టు చూస్తూ తల తిప్పాడు. ఆమె కళ్ళల్లో సంభ్రమాశ్చర్యాలు నమ్మలేనట్లుగా. విజయ్ ఏమిటి అంది. ఎక్కడికి వెళ్ళొద్దు అస్పష్టంగా వచ్చింది సమాధానం. ఆమె మంచం మీద కూర్చుంది. అతని నోటి నుంచి ఆ మాట వింటే సంతోషంగా ఉంది. అతని తల మీద చెయ్యి వేసింది. ఎందుకని అడిగింది. నువ్వు లేకపోతే నాకు భయం వేస్తోంది విజయ్. విజయ్ ఆమె నమ్మలేనంత ఆనందంగా చూస్తోంది. విజయ్ విజయ్ ఎవరు విజయ్? అతను చెయ్యి ఆమె చెయ్యి మీద ఆనించాడు. చూపుడు వేలితో ఆమె వైపు చూపించాడు. మరి విజయ్ ఎవరు? ఆమె చేతిని ఎత్తి తన గుండెల దగ్గర ఆనించుకుంటూ నేను అన్నట్టు చూపించాడు. విజయ్ ఆమె హఠాత్తుగా ఆనందం పట్టలేక వంగి అతని నుదుటి మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. అతను ఆమె మెడ చుట్టూ చేతులు వేశాడు. ఆమె ఉలికిపాటుగా వదిలించుకోబోతుంటే వదల్లేదు. డోంట్ లీవ్ మీ అన్నాడు. ఆ అనటంలో విపరీతమైన బాధ, హృదయం పిండేస్తున్న అభ్యర్థన ఉన్నాయి. వైజయంతికి విచిత్రంగా అనిపించింది. ఆ మాటలు తనను ఉద్దేశించి అన్నవేనా అనే అనుమానం కలగసాగింది. మెల్లగా అతి మెల్లగా అతని చేతులు విడిపించుకొని లేచి కూర్చుంది. అతని నుదుటి మీద చేత్తో రాయసాగింది. అతను ఆమె చేతిని వదల్లేదు. కొద్దిసేపటికి అతను నిద్రపోయాడు. సాయంత్రం 6 గంటలు కావస్తోంది. వైజయంతి పేషెంట్స్ని చూడటం అయింది. క్లినిక్ 4 గంటలకే మొదలవుతుంది. 6 గంటలకి 5 నిమిషాలు బ్రేక్. మేరీ ఒక కప్పు వేడి కాఫీ తెచ్చిస్తుంది. అది తాగిన తర్వాత మళ్ళీ 8:30 వరకు పేషెంట్స్ని చూసే కార్యక్రమం. మేరీ ట్రేలో కాఫీ తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళింది. వైజయంతి చైనా పాట్లో నుంచి కాఫీ కప్పులోకి పోసుకుంది.
కాఫీ తాగుతూ లేచి వచ్చి కిటికీ కర్టెన్ పక్కకి లాగింది. సూర్యాస్తమయం చూడటం ఆమెకి చాలా ఇష్టం. ఈ సృష్టిలోని అవ్యక్త నియంత్రణ అంతా ఉదయం సూర్యోదయంలోనూ సాయంత్రం సూర్యాస్తమయంలోనూ కంటికి గోచరం అవుతున్నట్టు అనిపిస్తుంది. గంటలు, నిమిషాలు, సెకండ్లు ఇవి మనం నిర్ణయించుకున్నవి. అయినా వాటికి ఆధార హేతువు సచేతన శక్తిపుంజం అయినది ఈ సూర్యుడే. కిటికీ లేసు పరదా పక్కకి లాగిన వైజయంతి సూర్యాస్తమయం చూస్తుండగానే ఆమె కళ్ళు అనుకోకుండా కుడివైపుకి లాగాయి. అక్కడ విజయ్ మల్లె చెట్టుని సిజర్తో కత్తిరిస్తున్నాడు. కొమ్మలు పట్టి వంచి పరీక్షగా చూస్తున్నాడు. వైజయంతి అతన్ని క్షణంసేపు తదేకంగా చూసింది. విజయ్ వచ్చినప్పటికంటే ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. అతని క్రాఫ్ నీట్గా పెరిగింది. సెలూన్కి పంపినప్పుడు అతనికి క్రాఫ్ ఎలాగుండాలో చెప్పింది. చేయించుకుని వచ్చి వైజయంతిని చకితురాల్ని చేశాడు. అతన్ని చూస్తుండగానే ఆమె కనుబొమ్మ ఆలోచనగా వంగింది. తోటలో ఎన్నో రకాల పూల మొక్కలు, క్రోటన్స్ మొక్కలు ఉన్నాయి. కానీ విజయ్ ఎప్పుడూ మల్లె చెట్టు దగ్గరికే వెళ్ళి కూర్చుంటాడో, దాని మీద చెయ్యి వేస్తాడో, దాన్ని ప్రాణంలా చూసినట్టు ఎండిన ఆకులు తీసేస్తాడో, నీళ్లు తనే పోస్తాడో. ఆమె ఇదివరలో చూసిందే కానీ మనసుకి ఇంత శ్రద్ధగా పట్టించుకోలేదు. ఎదురుగా రంగురంగుల హవాయి మందారాలున్నాయి. హైబ్రిడ్ గులాబీలు, కింగ్ ఆఫ్ ది గార్డెన్, జాన్ కెన్నడీ, రెడ్ ఫ్లేమ్, ఇలా రకరకాల గులాబీలు ముద్దు వచ్చేవి, మురిపించి ఆహ్లాదపరిచేవి 32 రకాలున్నాయి. సన్నజాజి, బోగన్విల్లా, సంపంగి, నైట్ క్వీన్, ఇంకా అనేకం ఎన్నో ఉన్నాయి. ఎదురుగా అందాలు విరజిమ్ముతూ ఆకర్షణీయంగా నవనవలాడుతున్న ఈ పువ్వులను వదిలేసి ఎప్పుడో వేసవికాలంలో పువ్వులని వెదజల్లే నాటుమల్లె ఎందుకు అతనికిష్టం? అక్కడే సెంటెడ్ మల్లెతీగ ఆర్చికి ఆవరించుకుని ఉంది. దొంతర మల్లె కూడా ఉంది. కానీ వాటి జోలికి వెళ్ళడు. ఈ నాటుమల్లె అతనికేం చుట్టరికం, ఏమనుబంధం? ఆమె విజయ్ని గురించిన వివరాలు ప్రతిరోజు రాసి నోట్బుక్లో దీన్ని గమనించిన విషయం రాసుకుంది. అతని తోటలో అందంగా అలంకారంగా వేసిన బెంచీలు వదిలేసి నీళ్ల హౌస్కి దగ్గరగా ఉన్న ఈ మల్లె చెట్టు దగ్గర హౌస్ గట్టు నుంచి దిగే మెట్టు మీద కూర్చుంటాడు. అతను అక్కడ శూన్యంలోకి చూస్తూ శిల్పంలా కూర్చొని ఉండగా 2-3 ఫోటోలు ఇదివరకే తీసింది. అతన్ని వివిధ రకాల మూడ్స్లో అతనికి తెలియకుండా ఫోటోలు తీస్తోంది. అవి పెద్దవి చేయించి ఆ కళ్ళల్లో ఎక్కడైనా అతని హృదయంలో దాగి ఉన్న నటనని వెతికి పట్టుకోవడానికి పరిశీలనగా చూస్తోంది. కానీ ఆమెకి దొరకటం లేదు. మేరీ వచ్చి కాఫీ పెట్టిన ట్రే తీసుకుని వెళ్ళింది. వైజయంతి కిటికీ పరదా లాగేస్తూ చూసింది. విజయ్ మల్లె చెట్టు కొమ్మలు కత్తిరించడం పూర్తి చేసి అక్కడ గట్టు మీద కూర్చున్నాడు. అతను కాలు మీద కాలేసుకుని ఎడమ మోచెయ్యి హౌస్ గోడకి ఆనించి కుడి చెయ్యి నడుంకి ఆనించుకొని కూర్చున్నాడు. అతని కళ్ళు యథాప్రకారం శూన్యంలోకి చూస్తున్నాయి. ఆమె కర్టెన్ లాగేసి వచ్చి కుర్చీలో కూర్చుంది. ఆ రాత్రి భోజనాలైన తర్వాత వైజయంతి విజయ్ని తీసుకుని వచ్చి తోటలో కూర్చుంది. పైన పిండారబోసినట్టు వెన్నెల. ఆమె ఉయ్యాల మీద కూర్చుంది. విజయ్ అక్కడ నిలబడ్డాడు. అతను ఎంతసేపైనా అలాగే నిలబడిపోతాడు. ఇది గతంలో చాలాసార్లు అనుభవం అయింది. ప్యాంట్ జేబులో చేయి పెట్టుకుని నిలబడి ఉన్నాడు అతను. ఆ వెన్నెల్లో తోటలో అక్కడక్కడ ఉన్న ఒక పాలరాయి బొమ్మలా ఉన్నాడు. ఆమె ఉయ్యాల దిగి వచ్చింది. ఉయ్యాల్లో కూర్చుంటావా అడిగింది. అతను ఊహూ అన్నట్టు తల అడ్డంగా తిప్పాడు. ఆమె అతని చేయి పట్టుకుని యథాలాపంగా తీసుకువచ్చినట్లు హౌస్ మెట్ల దగ్గరికి తీసుకువచ్చింది. ఇక్కడ బాగుంది, కూర్చుందామా అంది. అతను తల ఊపాడు. ఆమె కావాలని అతను కూర్చునే చోట్లో మల్లె చెట్టు వైపుకి తను కూర్చుంది. అతను ఆమెకి ఎడంవైపు కూర్చోమని చోటు చూపిస్తున్నా అది గమనించినట్టో లక్ష్య పెట్టనట్టో కుడివైపునే ఆమెకి తగిలేట్లుగా మెట్ల చిట్ట చివర అంచున కూర్చున్నాడు. అబ్బా, నైట్ క్వీన్ ఎంత మంచి వాసన వస్తుందో, బాగుంది కదూ. నైట్ క్వీన్ పరిమళాలు తోటంతా వెదజల్లుతోంది. అతను తల ఊపాడు. వాసన తెలుస్తోందా అడిగింది. అతను తల ఊపాడు. ఏం చెట్టు అది? అతను తలెత్తి తోటంతా కలయి చూశాడు. నైట్ క్వీన్ చెట్టు అది, చెప్పు అంది. అతను మౌనంగా ఉండిపోయాడు. అది చెప్పలేని ఆసక్తత అతని కళ్ళల్లో స్పష్టంగా తెలుస్తోంది. ఆమె క్రీగంటన అతన్ని గమనిస్తోంది. అతను కుడి చెయ్యి చాచి మల్లె చెట్టు చుట్టూ చెయ్యి వేసి బోడి తలలా ఆకులు కత్తిరించి ఉన్న దాన్ని దగ్గరికి తీసుకున్నాడు. ఈ చెట్టు నీకిష్టమా అడిగింది. అవును, తల ఊపాడు. ఎందుకని అడిగింది. మౌనం జవాబయ్యింది. చెప్పు, ఎందుకని? తెలియదన్నట్టు తల ఊపాడు. అబద్ధం. ఆవేశం కట్టు తెంచుకుంటుండగా అంది. నీకు తెలియకపోతే దాన్ని ఎందుకంత ప్రత్యేకంగా శ్రద్ధగా చూస్తావు?
నీకు తెలుసు కానీ చెప్పవు, నోరు విప్పవు. అన్నీ తెలియదంటూ నన్ను ఫూల్ని చేస్తున్నావు. నువ్వు అదే నిజమేమో. నీకు తెలుసా? చూపుడు వేలు అతని వైపు చూపించింది. నేను నీకు సాయం చేయాలనుకుంటున్నాను. నడి రోడ్డు మీద వదలకూడదనుకున్నాను. నీకు ట్రీట్మెంట్ చేసి మీ వాళ్ళకి అప్పగించాలని అనుకున్నాను. నీకోసం పేపర్లో వేయించాను, టీవీలో చెప్పించాను. కానీ ఒక్కరు కూడా రాలేదు. ఎందుకని? అసలు ఒక్క మనిషి అయినా తెలియకుండా నీకోసం రాకుండా ఉన్న నువ్వు ఎవరు? చెప్పు, దయ ఉంచి చెప్పు. నా సహనం అయిపోతుంది. నీకోసం నేను ఎన్ని రూమర్లు భరిస్తున్నానో తెలుసా? ఎంతమంది అయిన వాళ్ళకి దూరం అయ్యానో తెలుసా? అతను ఆమె మాటలు వింటున్నాడు. అతని ముఖంలో ప్రశాంతత చెక్కు చెదరటం లేదు. మాట్లాడు, చెప్పు అరిచింది. అతను అలాగే చూస్తున్నాడు. ఆమె అతని షర్టు పట్టుకుంది. దయ ఉంచి చెప్పు. ఇలా ఇంకా ఎంతో కాలం మనం కలిసి ఉండలేం తెలుసా? నేను నిన్ను పంపించేయాలి. నిన్ను ఇలా పంపించేస్తే నాకు జన్మలో మనశ్శాంతి ఉండదు. అతను మాట్లాడలేదు. ఆమె ఎంత ఆవేశంగా వేగంగా అతని షర్టు పట్టుకుందో అంత వేగంగా రెట్టింపు ఆవేశంగా అతని షర్టు వదిలేసి అతన్ని విసురుగా తోసేసింది. మెట్ల చివర కూర్చున్న అతను ఆ తోపుకి పడబోయి ఎలాగో ఆపుకొని నిలదొక్కున్నాడు. ఏమిటి నీ మిస్టరీ? ఒకళ్ళు మర్డరర్వి అంటారు. కనీసం అది రుజువైనా బాగుండు. అది తెలియదు. నీకెవ్వరూ లేరు. నేను నిన్ను వదల్లేను. నువ్వు నా వీక్నెస్ అయిపోయావు. ఎస్, ఇందులో నుంచి నేను ఎలా బయటపడాలి? ఏం చేయాలి? ఆమెకి చాలా నిస్సహాయంగా అనిపిస్తోంది. అతను పిచ్చివాడు కాదు. పిచ్చివాడైతే మెంటల్ హాస్పిటల్లో చేర్పించేసేది. హంతకుడు అని ఫోన్ కాల్ తప్ప పోలీసులు ఇంతవరకు ఆ వివరాలు చెప్పలేదు. ఒకటి మాత్రం నిజం, అతనిలో జ్ఞాపకం అనేది పాదరసంలా జారిపోతోంది తప్ప స్థిరంగా చేతికి అందటం లేదు. నువ్వు విజయ్వి అని తను అంటే అవును అంటున్నాడు. అతనెవరో అతనికి తెలియటం లేదు. రోజు రోజుకి సాటి వారితో విషపూరిత వ్యంగ్య బాణాలు ఆమె ఎదుర్కోవాల్సి వస్తోంది. అతన్ని తను వదల్లేదు. ఇంట్లో అట్టి పెట్టుకున్న కొద్దీ ఇంకా జీవితానికి బురద పూసే పెద్ద మనుషులకి అవకాశం చేతులారా ఇచ్చినట్లుంటుంది. అతని దోవన అతను పోయే రోజు రావచ్చు. ఈ లోపల తన మనసుకి తగిలే గాయాలు అనేకం అయ్యేట్లున్నాయి. ఆమె ముఖం పక్కకు తిప్పేసుకుంది. చెంపకు చెయ్యి ఆనించుకుంది. ఏడుపు వచ్చేసింది. ఏడుపు ఆగటం లేదు. అందులో ఒంటరి పోరాటంలో ఉండే శ్రమ, వేదన ఉన్నాయి. ఆమె భుజం మీద చెయ్యి పడింది. తిరిగి చూసే లోపలే విజయ్ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. గుండెలకి హత్తుకున్నాడు. ఆమె లేవబోతుంటే వారించాడు. ఆమె భుజాలు చుట్టూ చెయ్యి వేసి తలని గుండెలకి మరింత దగ్గరగా అదుముకున్నాడు. నో ప్లీజ్ ప్లీజ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ. మనం కరెక్ట్గానే ఉన్నాం. భగవంతుడు మనకి అన్యాయం చేయడు. ఆమె నిరత్తురాల అయి వింటోంది. అతని స్పర్శ మృదువుగా ఉంది. మాటలు నచ్చ చెబుతున్నట్టు మంద్రస్థాయిలో మృదు గంభీర కంఠంతో పలుకుతున్నాయి. నో మై ఏంజెల్. అతను వైజయంతిని కదలనీయటం లేదు. ఆమెకి ఇతను చాలా కొత్త విజయ్లా అనిపించాడు. ఇది వరకు ఎప్పుడూ ఇలా జరగలేదు. ఆశ్చర్యపోతోంది ఆమె. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.